కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. లోక్సభ, అసెంబ్లీ స్థానాలను 50% పెంచే ప్రతిపాదనపై ముందుకెళ్తోంది. ప్రస్తుతం 543గా ఉన్న లోక్సభ స్థానాలు 816కు పెరగనున్నాయి. అలాగే దేశవ్యాప్తంగా అసెంబ్లీ స్థానాలు 4123 నుంచి 6185కు పెరగనున్నట్లు సమాచారం. రాష్ట్రాల వారీగా చూస్తే తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 179కి, ఆంధ్రప్రదేశ్లో 263కు పెరగనున్నాయి. ఈ కీలక బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. 2029 ఎన్నికల నుంచే అమలు చేయాలనే ప్రణాళిక కూడా సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ అంశాన్ని ఎన్డీఏ సమావేశంలో భాగస్వామ్య పక్షాలకు కేంద్రం వివరించింది. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. లోక్సభ, అసెంబ్లీ స్థానాలను 50% పెంచే ప్రతిపాదనపై ముందుకెళ్తోంది. ప్రస్తుతం 543గా ఉన్న లోక్సభ స్థానాలు 816కు పెరగనున్నాయి. అలాగే దేశవ్యాప్తంగా అసెంబ్లీ స్థానాలు 4123 నుంచి 6185కు పెరగనున్నట్లు సమాచారం. రాష్ట్రాల వారీగా చూస్తే తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 179కి, ఆంధ్రప్రదేశ్లో 263కు పెరగనున్నాయి. ఈ కీలక బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. 2029 ఎన్నికల నుంచే అమలు చేయాలనే ప్రణాళిక కూడా సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ అంశాన్ని ఎన్డీఏ సమావేశంలో భాగస్వామ్య పక్షాలకు కేంద్రం వివరించింది.